ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ సార్. లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. బాగున్నారా సార్? బాగున్నాను చంద్ర. ఉమ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మల్లేష్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. చాలా రోజుల తర్వాత కలుస్తున్నావు. 2 వీక్స్ మిస్ అయిపోయింది. అవునవును. వెరీ గుడ్. నెక్స్ట్ వీక్ తీసుకో నువ్వే మెసేజ్. ఓకే బ్రదర్, తీసుకుంటా. ఓకే. ఇంకేం చంద్ర, ఎలా ఉన్నారు చంద్ర? ఫ్యామిలీ, బాగున్నాం సార్. అంతా ఓకే సార్. హైదరాబాద్ వెదర్. కొంచెం వెయిట్ చేద్దాం మనం, ఇంకో 2 minutes. ప్రైజ్ లార్డ్ బ్రదర్. జాన్ సుజ్ఞాన బ్రదర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్ చంద్ర బ్రదర్, ప్రైజ్ లార్డ్. మల్లేష్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? బాగున్నాను బాగున్నాం బ్రదర్. చంద్ర బ్రదర్ బాగున్నారా? బాగున్నాను అన్న. మీరు బాగున్నారా? మేము బాగున్నాం. చంద్ర ఈరోజు గెస్ట్ స్పీకర్. వీళ్ళందరూ కొంతమందిని అప్పుడప్పుడు పిలుస్తున్నాను. మేమందరం ఆన్ ద వే టు యూనో, ఇంకా ఆ రీచ్ అవ్వలేదు. నేను చంద్ర ఇంకా ఐ మీన్ వీఆర్ ఆన్ ద వే. ఇంకా పూర్తి స్థాయిగా ఆ, ప్రసంగాలు చెప్పే వాళ్ళం కాలేకపోయినా మీరు పాస్టర్లు కదా, సో వీఆర్ జస్ట్ ఆన్ ద వే. ఎంకరేజ్ చేసుకుంటున్నాం అందరం పొరుగు. ఓకే. ఇంకొకరు జాయిన్ అయినాక 9 ఇప్పుడే అయింది. ఇంకేంటి బ్రదర్, ఎలా ఉన్నారు? మీకు ఎట్లా ఉంది వాతావరణం అక్కడ? జాన్ సుజ్ఞాన బ్రదర్. పర్వాలేదు. నిన్న ఎస్టర్డే అండ్ టుడే కొంచెం వర్షాలు వచ్చాయి. దానివల్ల చాలా బాగుంది, చాలా బాగుంది. నేను ఓకే. చెప్పాలంటే చాలా బాగుంది. మీరు ఎట్లున్నారు? అక్కడ ఎట్లున్నారు? అంత ఓకే బ్రదర్. మాకు కూడా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఇంకొక 2 రోజుల్లో పిల్లలకు హాలిడేస్ వచ్చేస్తాయి, సమ్మర్ హాలిడేస్. ఆహా. ఇంకా సమ్మర్ ఇంకా స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకా మాకు కూడా బాగానే ఉంటుంది. సమ్మర్ బాగా హీట్ ఉంటుంది ఇక్కడ కూడా. అవునా? మ్మ్. ఓకే. రాజశేఖర్. ఎవరు వచ్చారు? రాజశేఖర్ వచ్చాడు. ప్రైజ్ లార్డ్ రాజశేఖర్. నమస్తే ఆల్. ఓకే, ప్రైజ్. ఓకే. సో ఒక మలేష్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారా మీరు? చేస్తానన్నా. ఓకే. తర్వాత రాజశేఖర్ మధ్యలో చేస్తాడు. సరే సరే సరే, అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మరి మనం మీటింగ్ కొనసాగించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో దేవ తండ్రి, మరొక తండ్రి మరి వీక్ లో గురువారం మంగళవారం రోజు ప్రభా, మరి నైనా జూమ్ మీటింగ్ ద్వారా మళ్ళీ తిరిగి ఈ సహవాసంలోకి తండ్రి మీరు నడిపించినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి అనేక ప్రాంతాల్లో సేవను అందిస్తున్నటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోండి. చేదోడుగా ఉంటున్నటువంటి మరి తోటి స్నేహితులు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఈ యొక్క గ్రూప్ ద్వారా ప్రభా మరి ఆత్మీయంగా మేమందరం బలపడలాగున అనేక విషయాలు ప్రభా మేము తెలుసుకొని ఇతరులకు పంచిపెట్టే మంచి మనసును మాకు దయచే ప్రభా. మరి ఈ రోజు మరి చంద్ర బ్రదర్ ద్వారా మరి మీరు మాట్లాడబోతుండగా
ఆ బిడ్డకు మీరు సహాయం దయచేయండి, నోటికి బూరగా ఉండి మాకు ఏవైతే మీరు సిద్ధపరిచున్నారో వాక్యాన్ని ప్రభా, అది మేము నైనా వినిలాగున్నా ఆ వాక్య ప్రకారంగా జీవించి తండ్రి మేము తిరిగి నైనా నీ సన్నిధిలో గడిపే భాగ్యం మా అందరు దయచేయమని, అదే విధంగా తండ్రి మరి జూమ్ మీటింగ్ ద్వారా మరి ఇంకా రాలేకపోయిన బిడ్డలు కూడా జ్ఞాపకం వేసుకొని నిశ్చితమైతే మరొకసారి నడిపించండి. వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం వేసుకొని దీవించి ఆశ్రదించి ఈ గొడవ ప్రభా మరి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసయ్య నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ రవి. వచ్చావు ప్రేలాడు రాజు. వచ్చావు టైంకి వచ్చావు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ప్రేజ్లాడన్నా. ప్రేలాడు బ్రదర్. ఓకే. సో చంద్ర సిబెల్గలో చంద్ర జూనియర్ చిన్న టేకురా నేను చిన్న నేను చిన్న టేకురా టేకుర్ అన్న. చిన్న టేకుర్లో జూనియర్ చంద్ర. ఓకే. సిబిలగల్ కాదు, మర్చిపోయాను నేను. సిబిలగల్ నేను చదివాను, చిన్న టేకులు చదివాను కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సో చిన్న టేకుర్లో జూనియర్ చంద్ర. సో ఓకే. ఓకే. ఏపీఎస్డబ్ల్యూఆర్ ప్రైలాడ్ జూనియర్ బ్రదర్. కాలేజీలో ప్రేజ్లాడన్నా. ప్రైలాడ్. బాగున్నా. బాగున్నాను. మీరు తర్వాత బాగున్నారా? తర్వాత తెలుసు, ఇంకా దగ్గర కూడా తెలుసు బాగా. సో ఈ విధంగా చంద్ర నాకు ఆ విధంగా పరిచయమైనాడు. మేము యాక్చువల్గా ఫేస్బుక్లో అది ఏపీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీలోంచి అట్లా టచ్ అవ్వు, అట్లా అట్లా పరిచయం అయిపోయి తర్వాత దగ్గర వాళ్ళని ఇంకా తెలిసింది బాగాని. తర్వాత తర్వాత తను వాక్యంలో ఎదుగుతున్నాడు, మేము కూడా ఎదుగుతూ ఉన్నాం. ఈ విధంగా తను చాలా యూట్యూబ్లలో చెప్తా ఉంటాడు, రెఫరెన్స్లు చెప్తా ఉంటాడు, తర్వాత షార్ట్ వీడియోలు చేస్తూ ఉంటాడు దేవుని గురించి, మెసేజ్లు, రెఫరెన్సెస్, ఈ వాక్యం బైబిల్ ఎన్నిసార్లు ఉంది, తర్వాత ఎక్కడెక్కడ ఉంది, ఏంటి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, రెఫరెన్స్లు అన్ని చిన్న చిన్న వీడియోలు చేస్తూ తన ప్రయత్నంగా దేవుని వాక్యాన్ని ప్రచారం చేయాలి, దేవుని వాక్యం ఇతరులకు చేరాలి అని వీడియోలు చేస్తుంటాడు. అది గొప్ప మెచ్చుకోదగ్గ విషయము. ఇంతకుముందు ఒక సంవత్సరం క్రితం కూడా చెప్పాడు బ్రదరు మెసేజ్, మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చాం మనము. సో ఈ విధంగా అందరం ప్రోత్సహించుకుంటూ తన 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 ఆధ్యాత్మిక విషయంలో తను ఎదుగుతూ మనల్ని ఈ విధంగా ఎదిగించాలని, తర్వాత తను చేసే వీడియోలు కూడా ఇతరులకు ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ సమయాన్ని బ్రదర్ నీకు అప్పచెప్తున్నాం. తర్వాత మీ గురించి కొంచెం ఏమన్నా ఒక నిమిషం మాట్లాడాలా చెప్పాలనుకుంటే కూడా చెప్పండి బ్రదర్. ఉమ్, అందరికి ప్రేజ్లాడ్ ప్రేస్. నేను జనరల్గా అంటే నారాజ్ సార్కి చెప్పారు కదా, సార్ మాకు సీనియర్ అంటే సూపర్ సూపర్ సీనియర్ అనమాట చిన్న టెక్కుల్లో. సో కేవలం ఫేస్బుక్ ద్వారా మాత్రమే పరిచయము. సూపర్ సూపర్ సీనియర్స్ అంటే పరిచయం ఉండదు కదా. జస్ట్ అవును. సీనియర్స్ అయితే కింద మనకు పరిచయం ఉంటుంది. కానీ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ ద్వారా అక్కడ ఏంటంటే ఫీడ్బ్యాక్ అడగడము ఫ్యాకల్టీ, దాని ద్వారా ఆ కామెంట్ సెక్షన్ లో నేను కామెంట్ చేయడం ద్వారా మరి సార్ కూడా అక్కడ కామెంట్ చేశాడు. అలా చేయడం వల్ల అలా పరిచయం అయినాం అనమాట. జనరల్ గా అంటే అలా పరిచయం అయినా కూడా వదిలేస్తాము రిలేషన్షిప్ అనేది మనము. కానీ ఇదేంటంటే బై గాడ్ గ్రేస్ అంటే స్పిరిచువల్ గా ఆ ఇలా కనెక్ట్ అయ్యాం కాబట్టి ఇంతవరకు కాంటాక్ట్ లో ఉన్నాము. అప్పుడప్పుడు సార్ కూడా కాల్ చేస్తుంటారు, నేను కూడా కాల్ చేస్తుంటాం, మెసేజెస్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అట్లా. సో ఇంకొకటి ఏంటంటే మేము మీ మీరు ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు గ్రూప్ నాకైతే తెలియదు, కానీ మేమైతే కింద కరోనా టైం నుండి 3 మెంబర్స్ ఉన్నాం బ్రదర్స్ మేము. ఓన్ బ్రదర్స్ కదా, అంటే ఇట్లానే స్పిరిచువల్ బ్రదర్స్ అన్నమాట. మేము ముగ్గురం, ఒక అన్న యుఎస్ఎల్ ఉంటారు, ఒక అన్న ఇక్కడే ఉంటారు హైదరాబాద్ లో, నేను కూడా హైదరాబాద్. మేము ముగ్గురం కూడా ఎవ్రీడే ప్రేయర్ చేస్తాము. అందులో మీ గ్రూప్ కోసం కూడా మరి మేము చేస్తున్నాం ఎవ్రీడే. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి మా ప్రేయర్ రిక్వెస్ట్లు అన్ని రాసుకొని మేము ఎవ్రీడే చేస్తుంటాము. సో మేమైతే ఇలానే మా స్పిరిచువాలిటీ అనేది, ఆత్మీయత అనేది కొనసాగిస్తున్నాము. అందరి కోసం ప్రార్థన చేయడము, ఇంకా మెసేజ్ అనేది త్రూ యూట్యూబ్ ద్వారా. నేనైతే యూట్యూబ్ ద్వారా మరి స్టార్ట్ చేశాను, 1 ఇయర్ అయింది. చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అంటే ఎలా అంటే అది వివరంగా అర్థమవుతాడు అనమాట. అది చూసిన వెంటనే రెఫరెన్సెస్, ఆ రెఫరెన్సెస్ చూసి ఆ వీడియో చూసిన వెంటనే ఆ రెఫరెన్సెస్ ఏదైతే చెప్తున్నానో అవి బైబిల్ ఓపెన్ చేసిన వెంటనే క్లియర్ గా అర్థమయ్యేటట్టు అలా చేస్తూ ఉన్నాను. ఇంకేంటంటే మేము ముగ్గురం బ్రదర్స్ బైబిల్ అనేది ఒకసారి చదివాము, కంప్లీట్ అయిపోయింది. ఆ బైబిల్ గురించి రోజు ఒక చాప్టర్ చదవడము, ఆ చాప్టర్ డిస్కషన్ చేయడము, అది అలా అనమాట. అన్న వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళకు బైబిల్ నాలెడ్జ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఒకవేళ నేను మిస్టేక్ చెప్పిన వాళ్ళు సరి చేయడము, వాళ్ళు ఎక్కువ బైబిల్ జ్ఞానాన్ని అందించడం అలా జరుగుతుంది.
బైబిల్ ఒకసారి కంప్లీట్ గా చదవడం అయిపోయింది ముగ్గురం కలిసి. సెకండ్ టైం స్టార్ట్ చేసాము. సెకండ్ టైం కూడా న్యూ టెస్ట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఫస్ట్ క్రానికల్స్ సెకండ్ చాప్టర్ అయిపోయింది ఈ రోజు అన్నమాట. సో ఎవరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఇలా సోషల్ మీడియా ద్వారా మేము కలుసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొకన్న కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ముగ్గురికి టైం అనేది ఉండకపోయినా అందరం కలుసుకొని ఇలా టైం ఏదో రోజులో మార్నింగ్ మార్నింగ్ కుదరకపోతే ఆ ఈవినింగ్ చేస్తూ ఉంటాము. అయితే మా కోసము ప్రేయర్ చేయండి, మేము ఇంకా అందరి కోసము ప్రేయర్ చేయాలని, ఇంకా ఆ, దేవుని వాక్యం అనేది ఇతరులకు కూడా అందించాలని. ఇంకా దానితో పాటు మేము ఎంత బిజీగా ఉన్నా కూడా పరిచర్యకు అనేది ఫ్రీక్వెంట్గా వెళ్తాం, నాట్ రెగ్యులర్ అన్నమాట. ఎందుకంటే జాబ్ కూడా వచ్చింది కదా, మేము రెగ్యులర్గా వెళ్ళలేము. సో అవకాశం వచ్చినప్పుడల్లా వేరే వేరే సంఘాలకి వెళ్ళడం, అక్కడ బోధించడం వల్ల చేస్తాం. ఇంకొకటి నాకు గుడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సండే స్కూల్ టీచర్గా నాకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ విధంగా కూడా నేను బలపడ్డాను అనమాట. ఒక విధంగా చెప్పాలంటే నా సాక్ష్యం ఒకసారి దేవుని చిత్తం అయితే నేను పంచుకుంటాను. ఎందుకంటే నేను అంత ఈజీగా దేవుని నమ్మలేదన్నమాట. నేను త్రోసి వేసిన వాడను. దేవుడు అంటే భయం లేకుండా తిరిగిన వాడను. దేవుడు అంటే భయభక్తి లేకుండా ఉన్నవాడను అనమాట. సో అది ఒకవేళ దేవుని చిత్తం అయితే నా సాక్ష్యాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఓన్లీ సాక్ష్యం అనేది. సో ఇప్పుడైతే గిన మీటింగ్ అనేది మనము ఆ, ముందుకు కొనసాగిస్తామండి. Yes. థ్యాంక్ యూ చంద్ర. నైస్ ఇన్ఫర్మేషన్, గుడ్ ఇన్ఫర్మేషన్. సో మీరు కూడా ఈ విధంగా అన్ని రకాలుగా ఏదైతే మీరు చేయగలరో అన్ని రకాలుగా కిడ్స్ మినిస్ట్రీలోను, అదే సండే స్కూల్లోను, తర్వాత యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్ చేస్తూ, తర్వాత మీరు ఆధ్యాత్మికంగా ఎంతో మారారని టెస్టిమోనీ ఖచ్చితంగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ టెస్టిమోనీస్. ఇంతకుముందు మా వీడియోలో మా గ్రూప్లో రికార్డ్ చేసి పెట్టాము యూట్యూబ్లో కూడా. మన రాజశేఖర్ టెస్టిమోనీ అయితేనేంటి, మన రవి టెస్టిమోనీస్ అయితేనేంటి. సో చాలా తర్వాత కొన్ని మంచి మంచి మెసేజ్‌లు, లెంట్ మెసేజ్‌లు మొన్న చెప్పినేటివి, చాలా వేరేవి కూడా నేను చెప్పినేటివి కూడా అన్ని యూట్యూబ్‌లో ఉంటున్నాయి. సో ఖచ్చితంగా మీరు మీరు సమయం చెప్తే ఖచ్చితంగా ఆ రోజు మీ టెస్టిమనీ పంచుకోవచ్చు. మమ్మల్ని కూడా ఆధ్యాత్మికలో ఒకలాంటి ఇన్‌స్పైర్‌గా ఉంటుంది ఒకరికొకరంగా. తర్వాత యూట్యూబ్‌లో కూడా పెడితే అది కూడా వేరే వాళ్ళకి విని, చూసి కూడా వేరే వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా రికార్డ్ చేసి పెడదాం. సో, వి ఎంకరేజ్ యూ కమ్ అండ్ జస్ట్ లెట్ మీ నో వెన్ ఈస్ యువర్ రైట్ టైమ్. ఆ విధంగా మనం ప్లాన్ షూర్ చేద్దాం. షూర్. సో, యా షూర్ తర్వాత షూర్. హ్మ్. తర్వాత ఇక్కడ రవి, రాజశేఖర్, మాలేష్ బ్రదర్ మీ గురించి ఏమన్నా చెప్తారా రాజశేఖర్‌కి? మన సారీ చంద్రకి 1 మినిట్‌లో? ఓకే. అదే ఇంతకుముందు అదే ఒకసారి చెప్పాడు కదా పద్యం ఉందిలే. అవును. అవును మన అవును. రాజశేఖరు, లాస్ట్ రవి, ఇయర్ ఒకసారి చెప్పి. అవును. సుజ్ఞానం బ్రదర్, మల్లేష్ బ్రదర్ కొత్తగా ఉండొచ్చేమో. సో, మిగతా వాళ్ళందరూ పాత వాళ్ళు. ఓకే. ఓ ఓకే. అవును, మీరు కొత్త మీ వాళ్ళు. బ్రదర్ చర్చికెళ్ళేది మన భక్త్ సింగ్ గారి సంఘం కదా? హెబ్రోన్ పిల్లలు. హెబ్రోన్. హెబ్రోన్ ఫెలోషిప్, హెబ్రోన్ పిల్లలు. ఓకే. హ్మ్. బెరాకా ప్రేయర్ హౌస్ ఉప్పల్ అన్న, ఉప్పల్లో స్టేయింగ్ అనమాట. సో బెరాకా ప్రేయర్ హౌస్ అని ఉప్పల్లో ఉంటుంది. సో ఆ చర్చికి వెళ్తాను నేను. ఓకే బ్రదర్. హ్మ్. ఓకే. మాది ఓన్ నేటివ్ ప్లేస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్ చాగలమరి అనమాట, ఆలగడ్డ దగ్గర. సో అక్కడ కూడా హెబ్రోన్ ఫెలోషిప్, పెర్సిలెం ప్రేయర్ హౌస్ అని ఉంటుంది చాగలమర్లో, చాలా పెద్ద మందిరము. సో అక్కడికి వెళ్తాం అనమాట. ఓకే ఓకే ఊరు వెళ్తే గిన అక్కడ వెళ్తాము, ఇక్కడ ఉంటే గిన ఇక్కడ వెళ్తాము. ఓకే. ఓకే. ఓకే చంద్ర. సో, నౌ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఫర్ యూ ఓన్లీ. సో, గో అహెడ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యా షూర్ సార్. బైబిల్ మనం మెసేజ్ లోనికి వెళ్ళడానికి ముందు ఒక చిన్న సాంగ్, బైబిల్ సాంగ్ పాడుకొని తర్వాత మెసేజ్ లోకి వెళ్దాము. షూర్. మీకు ఈ సాంగ్ వచ్చో రాదో నాకు తెలియదు, కానీ నేనైతే పాడుతాను. దాన్ని ఒకవేళ వస్తే నాతో కలిసి పాడండి, లేకుంటే వినండి, నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్.
If you read it every day, all the way, both the best book to read is the Bible. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం. అందరు బైబిల్ ఓపెన్ చేసినట్లయితే అందరం కలిసి చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం. బైబిల్ ఓపెన్ చేసినట్లయితే అందరం కలిసి చదువుకుందాం. మీరు 4వ మీ వచనం. దేవుడైన మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవ ఇక్కడ మనము ఈ రెఫరెన్స్ లో మనం గమనించినట్లయితే ఆయనకే భయపడి అని ఉంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాపించాడు ఏమనంటే ఆయనకే భయపడి. ఆయన అంటే ఎవరు? దేవుడు అన్నమాట. సో దేవునికి భయపడుచున్నామా మనం లేదా అనేది మనల్ని మనమే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. దేవునికి భయపడుచున్నామా లేదా అనేది. అయితే ఈ 13వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ మనకు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాపించాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ 4వ వచనం అన్నా చెప్తున్నాను. ఈ 4వ వచనంలో ఏంటంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయనను హత్తుకొని ఉండవాలని రాయబడింది. అంటే ఆయనకు భయపడి, ఆయనకంటే ఎవరికి? దేవునికి భయపడుచున్నామా లేదా అనేది మనకి మనమే క్వశ్చన్ వేసుకోవాలి అనమాట. ఎందుకంటే దేవునికి భయపడుచున్నామా లేదా అనేది మనము ఈ దినము ఈ మెసేజ్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి దేవునికి భయపడిన వారు ఎలా ఉన్నారు, దేవునికి భయపడని వారు ఎలా ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ దేవునికి భయపడితే వారి జీవిత చరిత్ర ఎలా ఉంటుంది, ఒకవేళ దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా ఉంటే వారి జీవిత చరిత్ర ఎలా ఉంటది అనేది మనకు బాగా తెలుసు. అయితే లోకంను మనం గమనించినట్లయితే లోకంలో భయభక్తులు కలిగి జీవించకుండా ఇష్టానుసారంగా జీవించే వారి జీవిత చరిత్ర ఎలా ఉంటది అంటే వారి చరిత్ర ఎలా ఉంటదంటే నరకం అని చెప్పవచ్చు మనం. అంటే ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, బాధలు అని చెప్పవచ్చు. ఒకవేళ దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబం పరిస్థితి ఎలా ఉంటది అంటే వారు సంతోషంగా ఉంటారు. వారు ఏ సమస్యలు అనేది లేకుండా ఉంటారు అనేది మనం గమనించవచ్చు. అయితే మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో మరి ఎవరు దేవునికి భయపడ్డారు అనే విషయం, వారి ద్వారా మనం ఏం నేర్చుకోవాలనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. అయితే ఎవరు దేవునికి భయపడ్డారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. 1 by 1 చూద్దాం. కొంతమందిని మనం ధ్యానించుకొని తర్వాత మనం ముగించుకుందామండి. అయితే దేవునికి భయపడిన వారు అనేకులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అందులో కొందరిని మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమి చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్య వెనక్కి తీయలేదు గనక నీవు దేవునికి భయపడవాడమని ఇందువలన నాకు కనబడుచున్నదని. ఎవరితో అంటున్నారు ఇక్కడ? దేవుడు అబ్రహాంతో అంటున్నాడు. ఎవరితో అంటున్నారు ఇక్కడ? అబ్రహాంతో అంటున్నాడు. అబ్రహామా అని అతన్ని పిలిచాను. ఎవరు? దేవుడు అన్నమాట. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాను అంటున్నాడు. అంటే ఇక్కడ దేవునికి ఎవరు భయపడ్డారు? అబ్రహాము దేవునికి భయపడ్డాడు. మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నాము? దేవుని యందు భయపడుచున్నామా? మన అంశం ఏంటంటే దేవునికి భయపడుచున్నావా లేదా, దేవునికి భయపడుచున్నావా లేదా. అయితే మొట్టమొదటిగా మనం చూసాము ఎవరు దేవునికి భయపడ్డారు అంటే ఇక్కడ అబ్రహాము దేవునికి భయపడ్డారని మనం చూడవచ్చు. ఇక్కడ బైబిల్ నేను చెప్పిన మాట కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మరి మన పూర్వీకుల ద్వారా అంటే తను ఎన్నుకున్న ప్రవక్తల ద్వారా రాపించిన ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి ఇక్కడ స్వయాన దేవుడే అబ్రహాముతో అంటున్నాడు ఏంటంటే నీవు దేవునికి
భయపడి వాడవని నాకు తెలుస్తున్నది అని అంటున్నాడు కదా. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అంటున్నాడు. మరి ఈ స్టోరీ అలా మనకు తెలుసు, కానీ మన అంశం ఏంటంటే దేవునికి భయపడుచున్నావా లేదా అనేది. అయితే ఇక్కడ అబ్రహాం మొట్టమొదటగా మరి ఎవరికి భయపడుచున్నాడు అంటే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహామును గురించి. ఏమని? నువ్వు ఆ ఇక్కడ చదువుకున్నాం కదా, ఏమని ఏమని అంటున్నాడు ఇక్కడ? ఆదికాండము 22 అధ్యాయం 12 వచనంలో అప్పుడు ఆ ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్య వెనికి నాకే తీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని. చాలన్నా. అయితే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహామును గురించి. ఏంటి? నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. మరి పరిశుద్ధాత్మ దేవుడే, యెహోవా దేవుడే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు? సెలవిస్తున్నాడు అనమాట. అంటే మనం ఏం చూసాము? దేవునికి భయపడేవాడు ఎవరు? అబ్రహాము దేవునికి భయపడ్డాడని మనం గ్రహించాలి. మరి అబ్రహాము జీవిత చరిత్ర ద్వారా లేదా అబ్రహాము క్రియల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మన పూర్వీకుడు కదా అబ్రహాము, మన పూర్వీకుడైన అబ్రహాం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మరి బైబిల్ గ్రంథం మనకేం చెప్తున్నది? మనం చదువుకున్న రెఫరెన్స్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనేది మనం నేర్చుకోవాలి. ఇంకా చూద్దాము బైబిల్ గ్రంథంలో ఎవరు దేవునికి భయపడ్డారనేది. ఆ ఆదికాండము, ఇదే ఆదికాండంలో మరి 39 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక పర్సన్ మనకు తారసపడతారు. ఎవరు ఆ పర్సన్? 39 అధ్యాయంలో ఒక పర్సన్ ఉన్నారు మనకు. ఈ ఈ పర్సన్ నేమ్ ఏంటి? మనకందరికి బాగా తెలిసిన క్యారెక్టర్స్ ఈ నేమ్స్ అన్ని. మనకు క్లియర్ గా బాగా తెలిసిన క్యారెక్టర్స్ అన్నమాట. అబ్రహాం తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు, ఇంకా చాలా మంది ఇలా మనం చూసిన బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే మనకు చాలా మంది నేమ్స్ అనేది మనకు తెలుస్తాయి. ఇక్కడ ఆది కాండము రెండోదిగా మనం చూస్తున్నాము. ఆది కాండము 39 అధ్యాయంలో ఒక పర్సన్ మనకు కనిపిస్తాడు. ఎవరు ఆ పర్సన్? బైబిల్ యేసేపు. ఓపెన్ చేస్తే యోషోపు. ఇక్కడ యోషోపు దేవుని యందు భయభక్తులు కలవాడని మనకు తెలుస్తుంది. అయితే ఆదికాండం 39 అధ్యాయం 1 వచనం నుండి చివరి వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి, అక్కడ జరిగిన ఆ సిచ్యువేషన్ లో యోషోపు ఎలా ప్రవర్తించాడనే విషయం మనకు తెలుస్తుంది. అంటే మరి దేవుని ఆజ్ఞలకు అంటే దేవుని కట్టడలకు దేవుని యొక్క విధులకు విధేయత చూపించాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తప్పు మనమే ఒకవేళ మనం అదే ప్లేస్ లో మనం ఉంటే ఒకవేళ తప్పిపోయేవారమేమో. కానీ అక్కడ యోసేపు దేవునికి కేవలం విధేయత చూపిన వాడే మరి ఆ భయంకరమైన సిచ్యువేషన్ నుండి తప్పించుకున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? యోసేపు దేవునికి భయపడేవాడని మనకు అర్థమవుతుంది కదా. అంటే జనరల్ గా మనం లోకమును గమనించినట్లయితే ఎక్కడైనా తప్పు చేయవలసిన ప్లేస్ లో ఒక పర్సన్ ఉన్నాడంటే మానవులమైన మనము కంపల్సరీ ఆ తప్పు అనేది చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఆ తప్పు నుండి ఇక్కడ పారిపోతూ వచ్చాడు. ఎవరు? యోసేపు. అంటే అక్కడ ఆ సన్నిధిలో ఆ సిచ్యువేషన్ లో అక్కడే ఉండి తను దేవునికి అవిధేయుడిగా జీవించలేదు. యోసేపు ఏం చేశాడంటే ఆ సిచ్యువేషన్ నుండి పారిపోయాడు అనమాట. దూరంగా పారిపోయాడు. తన మీద ఎంత నింద వేసినప్పటికీ తను పారిపోతూ వచ్చాడు. చివరికి అతను ఏంటంటే జైల్లో వేయబడ్డాడు. తర్వాత దేవుడు దేవుని దేవునికి భయపడ్డాడు. దేవుని ఆజ్ఞలకు దేవుని కట్టడలకు విధేయత చూపించాడు కాబట్టి యోసేపును అంతకంతకు అభివృద్ధి పరిచాడు దేవుడు. మనము ఈ చాప్టర్ అంతా చదివితే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏం తెలుస్తుంది మనకు? యోసేపు ఏ విధంగా దేవునికి భయపడి విధేయత చూపించాడు అనేది మనకు తెలుస్తుంది. తర్వాత చెరసాలలో వేయబడిన తర్వాత యోసేపును దేవుడు ఏ విధంగా రక్షించాడనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఈ చాప్టర్ లో మనకు చదివితే. అయితే సమయానుకూలంగా అంతా వివరించలేం కానీ మనకు అంతా ఎందుకంటే అందరూ బాగా బైబిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే కాబట్టి కొంచెం కొంచెం నేను వివరిస్తున్నాను. ఓకేనా? అయితే మొట్టమొదటిగా మనం చూసాము అబ్రహాము దేవునికి భయపడ్డాడు. రెండోదిగా మనం చూసాము మరి ఇక్కడ ఏంటంటే యోసేపు దేవునికి భయపడ్డాడని మనకు అర్థమవుతుంది. అయితే ఆ వీరంతా మరి తప్పు చేయవలసిన పరిస్థితులను కూడా వీరు తప్పు చేయకుండా దేవునికి విధేయత చూపించారనమాట. కాబట్టి మనం కూడా మన అనుదిన జీవితంలో ఏంటంటే మనకు శ్రమలు వస్తుంటాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తుంటాయి, ఆపదలు వస్తుంటాయి, మరి సమస్యలు వస్తుంటాయి. వాటన్నిటి నుండి మనం దేవుని విసిగించకుండా లేదా దేవుని పైన సనుగు గొనుగులు లేకుండా ఉండాలి.
ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఏంటంటే విధేయులుగా మనం జీవించాలి. అంటే ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను మనం పాటించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే దేవునికి అసహ్యమైన పాపములు ఒక 2 నేను చెప్పగలను. ఏంటంటే ఆయనకు మెయిన్ అంటే నేను బైబిల్ చదివిన దాన్ని బట్టి అంటే ఇంక ఏ తప్పు చేసినా దేవునికి ఇష్టమా అని అంటే అలా కాదు. మెయిన్ దేవునికి రోషం వచ్చేది ఏంటంటే దేవునికి వెంటనే కోపం వచ్చే విషయాలు ఏంటంటే ఒకటి ఏంది ఆయనను కాకుండా వేరే వాళ్ళని పూజించడం అదొకటి. ఇంకొకటి వ్యభిచరించడం. ఈ 2 పాపాలు చాలా భయంకరమైనవి అన్నమాట. సో అటువంటి భయంకరమైన పాపాల నుండి మనము తప్పింపబడాలి. ఈ ఇవి ఈ ఈ ఇవి గుర్తుకొచ్చాయనుకోండి దేవునికి కోపం వస్తుందన్నమాట. ఆయన రోషం గల దేవుడు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఆదికాండం నుండి మనము చదివినట్లయితే గిన మనకు తెలుస్తుంది. దేవుడు ఏ విషయాలలో ఎక్కువ కోపడుతూ వచ్చాడు అనేది మనకు తెలుస్తుంది. అందుకే గదా! సొదొమ, గొమొర్రా పట్టణాల ప్రజల్ని గూడా నాశనం చేస్తూ వచ్చాడు దేవుడు. మరి నోహ కాలంలో జలప్రళయాన్ని గూడా సృష్టించాడు దేవుడు. సో, ఆ విధంగా అన్నమాట. అంటే దేవునికి మెయిన్ ఏంటంటే ఆయన కట్టడలను, న్యాయవిధులను మనం పాటించాలనేదే దేవుని యొక్క ఉద్దేశ్యం అన్నమాట. సో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశ్యం. సో, అబ్రాహాం వలె మనం దేవునికి భయపడాలి. ఏషపు వలె మనం ఏంటంటే మన పాపపు స్థితి నుండి పారిపోవాలి. అంటే విధేయత చూపించాలి. అంటే ఏషపు ఏ విధంగా దేవునికి భయపడుతూ వచ్చాడో ఆ రీతిగా మనం కూడా దేవునికి భయపడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఇంకా చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎవరు దేవునికి భయపడుతూ వచ్చారు. నిర్గమకాండము 17వ అధ్యాయము. నిర్గమకాండము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము మొదటి అధ్యాయం సారీ నిర్గమకాండము మొదటి అధ్యాయము 17వ వచనం నుండి మనము 21వ వచనం వరకు చదివినట్లయితే ఇక్కడ అయితే మనకు కొందరు స్త్రీలు కనిపిస్తారనమాట. ఎవరు ఆ స్త్రీలు అంటే మంత్రసానులు. నిర్గమకాండము నిర్గమకాండం మొదటి అధ్యాయము 17వ 17వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదవమంటారా? చదివినట్లయితే అయితే చదవండి. అయితే అయితే ఆ మంత్రసానులు దేవునికి ఆ భయపడి మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినట్టు చేయక తమకు ఆజ్ఞాపించినట్టు మగపిల్లలను చేయక బ్రతకనీయగా మగపిల్లలను బ్రతకనీయగా చాలన్నా. ఐగుప్తు రాజు అయితే ఇంకా మనము ఇక్కడ 21వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కూడా రాయబడింది ఏంటంటే ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వారి ఆయన వారికి వంశాభివృద్ధి వంశాభివృద్ధి కలగజేసినని కలగజేశాడు. రాయబడింది కదా. అంటే ఇక్కడ ఎవరు దేవునికి భయపడ్డారు? ఈ స్త్రీలు ఎవరు? మరి మంత్రసానులు మంత్రసానులు దేవునికి భయపడ్డారు. అయితే మంత్రసానులు ఎవరంటే అనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని అవసరం లేదు. ఎందుకంటే మనకందరికీ బాగా తెలుసు. చాలా క్లియర్ గా బాహాటంగా మనకు తెలుసు ఆ మంత్రసానుల గురించి. అయితే ఈ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. అంటే మరి ఇక్కడ 15వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఐగుప్తు రాజు సిప్రా పూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి అయితే ఆ మంత్రసాలను మరి ఈ రాజు ఎవరు సిప్రా పూయ అను ఈ రాజు బెదిరించాడు. ఏమని? అక్కడ ఎవరైతే మగపిల్లలకి జన్మనిస్తారో వారిని చంపివేయమని, ఆడపిల్లలకు జన్మనిస్తారో ఆ పిల్లల్ని బ్రతకనేయమని చెప్పారనమాట. ఎవరికి? మంత్రసానులకి. కానీ రాజు కదా, మరి రాజు చెప్పిన మాట వినాలి కదా. మరి వారెందుకు వినలేదు అని అంటే అది మంచి పని కాదు కదా. అందుకే దేవునికి భయపడ్డారు. సో ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఏం చేశారంటే మరి రాజు చెప్పిన మాట వినకుండా ఏం చేశారు? వాళ్ళు కేవలం దేవునికి భయపడ్డారు. మరి వారైతే ఆ రాజు చెప్పినట్టు వినకుండా దేవునికి భయపడి వారు ఏం చేశారంటే వారు ఆ రాజు చెప్పిన పని చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారనమాట. సో అందుకు దేవుడు ఏం చేశారంటే వీరి వంశాభివృద్ధిని మరి అభివృద్ధి చేశాడు అనమాట. వీరి యొక్క వంశావళిని అభివృద్ధి చేశాడు. అంటే సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? మంత్రసానులు కూడా దేవునికి భయపడ్డారు. అంటే రాజు కదా అని వాళ్ళు చెప్పినట్టు వినలేదు. అందుకే ఒక్కొక్కసారి ఏంటంటే కొందరు మెసేజ్ చెప్తుంటారు. అయితే చాలా మంది మనకు ఏదైనా దేవుని వాక్యం చెప్పేటప్పుడు కానీ జనరల్ గా నా విషయం నేను చెప్తున్నాను. ఏంటంటే మాక్సిమం ఎవరు మెసేజ్ చెప్పినా ప్రతిదీ నోట్ చేసుకుంటాను నేను. ప్రతిదీ నోట్ చేసుకుంటాను. ప్రతిదీ నోట్ చేసుకుని ఏ కూడికకి వెళ్ళినా ఎక్కడ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఎవరేం చెప్పినా ప్రతి రెఫరెన్స్ నోట్ చేసుకుంటాను. కొన్ని బై మిస్టేక్ చెప్తుంటారు. అప్పుడే తెలిసిపోతుంది కానీ మనం చెప్పలేం కదా. అయితే సో ఏమవుతుందంటే
ఆ రెఫరెన్సెస్ రాంగ్ అని తెలిసినప్పుడు మనము దాని గురించి ఇంకా ఎక్కువ స్టడీ చేయడం నేను స్టార్ట్ చేస్తానన్నమాట. సో, అలా ఏందంటే ఎవరేం చెప్తున్నారనేది అది మనకు అనవసరం. ఎందుకంటే దేవుని వాక్యం అనేది మనం గ్రహించాలి. ఏదైతే మంచి ఉంటుందో అది మనం గ్రహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ హంస మనకు తెలుసు గదా! హంస ఏం చేస్తదంట, వాటరు, మిల్క్ అనేది 2 కంబైన్ చేస్తే అది కేవలం ఏం తీసుకుంటది, ఓన్లీ మిల్కే. అంటే వాటర్‌లో అందులోనే ఉంటాయంట. వాటర్ అనేది అది తీసుకోదంట. ఓన్లీ మిల్క్ మాత్రమే తీసుకుంటది. అంటే ఏది శ్రేష్టమో అది మాత్రమే తీసుకుంటుంది హంస. అలాగే మనం కూడా ఏందంటే ఎవరేం చెప్పినా ఆ దేవుని వాక్యం ఏదైతే మంచిగా మనకు అనిపిస్తుందో దాన్ని మాత్రం మనము యాక్సెప్ట్ చేయాలి. దాని ప్రకారం మనం జీవించాలనమాట. ఎందుకంటే చెప్పేది అవి మా మాటలు కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను మెసేజ్. కాబట్టి అవి నా మాటలు కాదు. దేవుని మాటలనమాట. సో, దేవుని మాటలకి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. సో, హంస ఏ రీతిగా అయితే తనకు శ్రేష్టమైనది తీసుకొని వేస్టేజ్‌ని వదిలేస్తుందో, అలానే మనము ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దేవుని వాక్యం అంటే మంచిగానే చెప్తారు గదా! ఎవరైనా మంచి రెఫరెన్స్ చూసే చెప్తారు గదా! సో, అలా అన్నమాట. సో, మనం ఏం చేయాలి? మంచిని గ్రహించాలి. చెడనేది తీసివేయాలి. ఆ చెప్పే పర్సన్స్ ఎలాన్నా ఉండండి. వారిని గురించి మనం ఆలోచించొద్దు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. దేవుని వాక్యాన్ని మాత్రం మనం స్వీకరించాలి. యాక్సెప్ట్ చేయాలన్నమాట. హంస వలే అన్నమాట. సో, ఇక్కడేందంటే అబ్రహాము దేవునికి భయపడ్డాడు మొదటగా. సెకండ్‌గా మనం చూసాము. యోసేపు దేవునికి విధేయత చూపించాడు. దేవునికి భయపడువాడని మనకర్థమైంది. మరి ఇంకా నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మనం చూసాం. ఇక్కడ ఎవరు దేవునికి భయపడ్డారు అంటే మరి మంత్రస్థానం. మంత్రసానులు దేవునికి భయపడ్డారు. చూడండి మరి రాజు గదా! అంత గొప్ప స్థానంలో ఉన్నాడు గదా! మరి రాజు చెప్పిన మాట ఎందుకు వారికి విధేయత చూపించలేదనంటే, అది మంచి పని కాదు కాబట్టి వారు విధేయతనే చూపించలేదు. అందుకే కొందరు ఎవరన్నా మన పెద్దవాళ్ళు మనకు ఒక్కొక్కసారి తప్పు చెప్తుంటారు. తప్పు చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనం గూడా ఓకే. ఈయన పాస్టర్ గదా! ఈయన ప్రకారం వినాలి. ఇనకపోతే అలా అని. అలా కాదు గానీ ఇక్కడ ఏదైతే మంచి ఉంటదో దాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గదా! నేను హంస. సో, హంస ఏ రీతి అయితే మంచిని యాక్సెప్ట్ చేసి తను వేస్టేజ్‌ని వదిలేస్తుందో, ఏది మంచిగుంటదో ఆ మిల్క్‌ని అది డ్రింక్ చేసి వేస్టేజ్ ఉంటుందో, ఆ వేస్టేజ్ అలానే మనం గూడా ఏందంటే, చెడుని ఎలిమినేట్ చేయాలి. మంచైతేనే మనం సపోర్ట్ చేయాలి. మంచైతేనే మనం యాక్సెప్ట్ చేయాలనమాట. అది నేను చెప్పే మాటలుగా దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండే మనం నేర్చుకోవాలనమాట. సో, ఇక్కడేందంటే థర్డ్‌గా మనం చూసాము. మంత్రసానులు దేవునికి భయపడ్డారు అని. వీరందరి గురించి ఎందుకు మనము ఈ రీతిగా డిస్కషన్ చేస్తున్నామంటే, మన వ్యక్తిగతంగా మనం కూడా దేవునికి భయపడ్డామా? లేదా? దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, దేవునికి విధేయత చూపిస్తూ జీవిస్తున్నామా? లేదా? మనల్ని మనమే పరీక్షించుకొని, ఆ రీతిగా దేవుని వాక్యానుసారం మనం పరీక్షించుకొని, ఆ రీతిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఇంకా చూద్దాం మనము ఇంకా దేవునికి ఎవరెవరు భయపడ్డారనేది. అయితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక పర్సన్ మనకు కనిపిస్తారు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 38వ వచనం అండి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి హ్మ్. రాగి శిరస్థానం ఒకటి అతనికి కట్టి యుద్ధ చాలన్నా కవచం ఇది తొడిగించాడు. చాలన్నా ఇది చాలా పెద్ద స్టోరీ మనకు తెలుసు. ఎందుకంటే ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు మరి ఆ ఫిలిస్తీయుడైన ఆ సున్నతి లేని ఫిలిస్తీను చూసి వీరు భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో ఏందంటే మనకు దేవుడు మరి దావీదును పంపిస్తాడు. దేవుడు కాదు ఇక్కడ సౌలు రాజు దావీదును పంపిస్తాడు. అయితే దావీదు చాలా చిన్నవాడు. అయినప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే చిన్నవాడు గదా! నన్నేం చేస్తాడు అని అనుకున్నాడు ఆ ఫిలిష్తీయుడు. కానీ ఇక్కడ జీవం గల దేవుని ఇది చాలా చక్కగా ఉంటాయి వర్డ్స్. కొన్ని చాలా చక్కగా ఉంటాయి ఈ వర్డ్స్. ఆహ్, త చదవడానికి గాని, వినడానికి గాని చాలా చక్కగా ఉంటాయి బైబిల్‌లో వర్డ్స్. అయితే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వల్లే అన్నాడు. అంటే తను ప్రీవియస్‌గా ఏదైతే చేస్తూ వచ్చాడో దాని గురించి చెప్తూ ఉన్నాడు దావీదు. ఎందుకంటే మనం చదివినట్లయితే ఇక్కడ యేసైకి ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు పోయారనమాట. ముగ్గురు కుమారులు. ఎవరెవరు వారలంటే మనకి ఈ చాప్టర్‌లో 17వ అధ్యాయంలో చదివినట్లయితే మనకి ఈ స్టోరీ అల్లా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎవరంటే వాళ్ళు ముగ్గురు కుమారులు. జ్యేష్ఠుడు
ఏలియాబు, యాబు, రెండోవాడు రెండోవాడు అభినాదాబు, అభినదాబు, మూడోవాడు మూడోవాడు షమ్మ. షమ్మ. 13వ వచనంలో ఉంటుంది. అయితే వీరు యుద్ధానికి వెళ్ళారు, కానీ ఇదేదో నామాత్రకంగా వెళ్ళారనమాట, ఏదో వెళ్ళాలంటే వెళ్ళాలని. అయితే ఈ దావీదు కూడా గొర్రెలు కాసే వ్యక్తి మనకు తెలుసు, గొర్రెల కాపరి అని మనకు తెలుసు. అయితే దావీదు గొర్రెలు కాసే వ్యక్తి. అయితే దావీదు మరి ఆ గొర్రెలు కాసే సమయంలో మరి పులులు కానీ సింహాలు కానీ ఏమన్నా వచ్చినప్పుడు ఆ గొర్రె పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటే ఆయన ఆ దావీదు ఏం చేసేవాడు, వాటి మీద పడి వాటిని విడిపించడము, ఆ సింహాలను కూడా చంపివేయడము, వాటి నోర్లు తెరిచి లాగి చంపివేయడము, అదెలా జరుగుతుంది. ఆ స్టోరీ ఎల్లా మనకు క్లియర్ గా ఈ చాప్టర్ లో ఉంది. అయితే అంటే ఇక్కడ ఏంటంటే జీవం గల దేవుని సైన్యంలో తిరస్కరించిన ఆ ఫిలిష్తీని ఏం చేశాడంటే, తను ఎప్పుడు యుద్ధం చేయలేదు, చిన్న బాలుడు, తనకు యుద్ధం కూడా ఎక్కడ నేర్చుకోలేదు. సో తనకి ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకునే వస్త్రధారణ అయితేనేమి, అవన్నీ అలంకరించుకునే ఆయుధాలు అయితేనేమి, అవన్నీ ఎప్పుడు వేసుకోలేదు దావీదు మహారాజు. అయితే తను ఏం చేశాడు, అవన్నిటిని వదిలేసి, ఇంకా మనకు తెలుసు సాంగ్ కూడా బాగా చాలా చక్కగా బాగుంటది. ఆ దావీదు గురించి అదే సండే స్కూల్లో ఉంటుంది సాంగ్. అయితే తను ఏంటంటే ఆ, ఏటిలో రాళ్ళేరుకొని ఒడిసెలో పెట్టి కొట్టి చంపేస్తాడు ఆ ఫిలిస్తీన్. అంటే ఇక్కడ ఏంది, జీవం గల దేవుడు అంటే తన సొంత తలంపుతో యుద్ధానికి వెళ్ళాడా అంటే లేదు, దేవునికి విధేయత చూపించి వెళ్ళాడు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, చివరిగా అక్కడ ఆ ఫిలిస్తీన్ని చంపేస్తాడు. మరి చంపివేసి అతని మీద పడి అతని మరి ఈ బాడీ నుండి హెడ్ అనేది, ఈ తలని సపరేట్ చేస్తాడు. ఆ ఇస్రాయేల్ ప్రజలు మరి ఫిలిస్తీన్ల గుడారాలలో పడి వారిని దోచుకుంటారు. మరి ఇదల్లా మనకి స్టోరీ ఈ చాప్టర్ లో ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు దేవునికి విధేయత చూపించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి భయపడ్డాడు అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని సహాయం లేకుంటే మనం ఎవరు ఏం చేయలేం. అసలుకు మనం జీవిస్తున్నామంటేనే దేవుడు మనకు సహాయం చేస్తున్నట్టు, మనం ఏ రీతిగా కలుసుకుంటున్నామంటేనే దేవుడు మనల్ని కాపాడుతున్నట్టు. ఆ సో మనకేంటంటే ప్రతి దానికి దేవుని పైన ఆధారపడాలను. కొంతమంది భక్తుల జీవితాలు చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వారేంటంటే ప్రతి చిన్న విషయానికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతి ప్రార్థన చేశారు, చేస్తూ ఉంటారు అని అనకూడదు మనం, ఎందుకంటే వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వారు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కూడా ప్రార్థన చేసేవారు. ప్రతి దానికి కూడా దేవుని పైన డిపెండ్ అయ్యేవారు అనమాట. ఇట్లా చాలా మందిని మనం చూస్తూ ఉంటాము. అయితే చాలా మంది జీవిత చరిత్రలు చదివినప్పుడు వండర్ఫుల్ అని అనిపిస్తుంది. సో మనం కూడా ఏంటంటే భక్తుల జీవితాలను ఆధారం చేసుకుని, బైబిల్ ఆధారం చేసుకుని ఆ విధంగా జీవించాలి. అయితే ఇక్కడ మనం 4th వన్ గా చూసాం కదా, ఎవరు దేవునికి భయపడ్డారంటే దేవునికి భ- దే- ఆ, దావీదు మహారాజు భయపడ్డాడు. అంటే దావీదు దేవునికి భయపడ్డాడని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ అవిధేయతగా చూపించలేదు, తన సొంత తలంపులతో తను యుద్ధానికి వెళ్ళలేదు. తను ఏంటంటే కేవలం దేవుని, జీవం గల దేవుని పేరిట మాత్రమే తను విజయం సాధించాడు అనమాట. సో ఇక్కడ దేవునికి భయపడిన వ్యక్తిగా మనం చూడవచ్చు, దేవునికి విధేయత చూపించిన వ్యక్తిగా మనం చూడవచ్చు అనమాట. మొట్టమొదటిగా మనం చూసాము, మొట్టమొదటిగా ఎవరు, అబ్రహాము అబ్రహాం. దేవునికి భయపడ్డాడు. రెండోదిగా మనం చూసాము దావీదు, రెండోదిగా మనం చూసాం ఏంటంటే యోసేపు దేవునికి భయపడ్డాడు లేదా విధేయత చూపించాలని మనం చూడవచ్చు. ఇంకా మూడోదిగా మంత్రసాల దేవునికి భయపడ్డారు. నాలుగోదిగా మనం చూసాము ఎవరు, ఇక్కడ దావీదు. దావీదు మహారాజు దేవునికి భయపడ్డాడు. ఇంకా చూద్దాం బైబిల్ గ్రంథంలో కొన్ని అంశాలు చూసి మనం ముగించుకుందామండి. ఆ దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. ఇక్కడ మనకు ముగ్గురు పర్సన్స్ మనకు కనిపిస్తారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. షడ్రక్ మేషక్ను అబొద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరి నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు చాలన్న నమస్కరించమని చాలన్న తెలుసుకున్నాం. చాలన్న. అయితే ఇక్కడ ఈ ముగ్గురు పర్సన్స్ ని మనం చూస్తాము. ముగ్గురు పర్సన్స్ ఏంటంటే రాజుకు విధేయత చూపించలేదు మొట్టమొదటగా, మరి రాజు చెప్పినట్టు ఆ విగ్రహాలకు పూజించలేదు. అంటే మనకి ఏమర్థం అవుతుంది ఇక్కడ, ఏదైనా ఒక రెఫరెన్సెస్ మనం చెప్తున్నాం అని అంటే ఆ రెఫరెన్సెస్ నోట్ చేసుకుని మనం ఏం చేయాలంటే మరి ఆ చు-
ఆ రెఫరెన్సెస్ అబోవ్ అండ్ బిలో రెఫరెన్సెస్ చదివితే మనకి ఏమవుతుందంటే ఆ క్లారిటీ అనేది బాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ సన్నివేశం ఏంటంటే ఆ షడ్రకు మేషకు ఇంకా అబేద్నెగోయు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఏంటంటే స్నేహితులు రాజు చెప్పినట్టు విగ్రహాలకు పూజించలేదు, కేవలం దేవునికి విధేయత చూపించారు. ఒకవేళ దేవుడు మమ్మల్ని ఇక్కడ అంటున్నారు కదా, ఏమంటున్నారు? ఆ మమ్మును తప్పించి రక్షించుటకు అగ్నిగుణం అంటే వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అంటున్నాడు అనమాట. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును అని పూర్తిగా విశ్వాసంతో చెప్తున్నారు అనమాట వీళ్ళు. అంటే దేవునికి విధేయత చూపించారు, దేవునికి భయపడ్డారని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఉమ్, సో ఇక్కడ మనం ఏంటంటే షడ్రకు మేషాకును అబేద్నెగోయను ఈ ముగ్గురు స్నేహితుల వలె మనం కూడా ఏంటంటే దేవునికి విధేయత చూపించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా దేవునికి భయపడి ఆ రీతిగా మనము మనుషులకు భయపడకుండా దేవునికి భయపడాలన్నదే ఇక్కడ మరి దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే అక్కడ యేషపు కూడా మనుషులకు భయపడలేదు, ఆ స్త్రీకి భయపడలేదు, అక్కడ రాజుకు భయపడలేదు. మరి కేవలం దేవునికి విధేయత చూపించాడు, మరి దేవునికి భయపడ్డాడు. మరి అబ్రహాం కూడా దేవునికి భయపడ్డాడు, దేవుడే స్వయాన సాక్ష్యం ఇచ్చాడు. మరి ఈ రీతిగా మంత్రసానులు కూడా రాజుకు విధేయత చూపించలేదు, మరి రాజుకు భయపడలేదు, కేవలం దేవునికి భయపడి వారి యొక్క పని జరిగించారనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ ముగ్గురు స్నేహితులు కూడా షడ్రకు మేషక అబేద్నెగోయను ఈ ముగ్గురు స్నేహితులు కూడా రాజుకు భయపడలేదు, రాజుకి విధేయత చూపించలేదు, కేవలం దేవునికి భయపడ్డారు, దేవునికి విధేయత చూపించారనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే మనం కూడా మరి వీరిని బేస్ చేసుకుని మనం కూడా ఏంటంటే దేవునికి భయపడి ఆయన న్యాయ విధులు ఆయన కట్టడలు అనుసరించి జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అనమాట. సో ఇంకా మనం చూస్తాము ఇంకా ఎవరెవరు దేవునికి భయపడ్డారు అనేది ఇదే దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. మరి ఆరో అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక పర్సన్ మనకు కనిపిస్తారు. ఎవరు ఈ పర్సన్? ఆరో అధ్యాయము 13వ వచనం లేదా 12వ వచనం నుండి మనం చదివినట్లయితే 12వ వచనం నుండి ఇక్కడ మనకు ఒక పర్సన్ ఉంటారు. ఎవరంటే ఈ పర్సన్ రాజు కూడా ఈ పర్సన్ అన్న చదవండి. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసినడలా వాడు సింహముల గుహలో పడదోయబడునని నీవు నాజ్ఞేయలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరం, ఎవరును దాన్ని రద్దుపరచజాలరేను. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు గుర్తించిన శాసనమని గాని లక్ష్య పెట్టక అడిదినం ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడని. చాలన్నా. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే దానియేలు మరి రాజుకు భయపడలేదు కదా. రాజు ఒక శాసనం చేశాడు, కట్టడలు విధించాడు, మరి ఆజ్ఞాపించాడు అనమాట. మీరు ఏం చేయాలి ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? మరి నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడు ప్రార్థన చేయకూడదు అంటున్నాడు. మరి రాజు ఆ విధంగా ఆజ్ఞాపించాడు కదా, మరి దానియేలు భయపడ్డాడా? రాజు మాటలకు విధేయత చూపించాడా? ఆ శాసనాలను లెక్క చేశాడా? లేకుంటే ఆయన పెట్టిన ఆ కండిషన్స్ అన్నిటికీ యాక్సెప్ట్ చేశాడా? నో. అంటే ఇక్కడ దానియేలు కేవలం దేవునికి మాత్రమే విధేయత చూపించాడు, కేవలం దేవునికి మాత్రమే భయపడ్డాడు. ఎవరు? దానియేలు. అంటే రాజు చెప్పిన ఆ కట్టడలు కానీ రాజు నియమించిన ఆ కట్టడలు ఆ శాసనాలకైతే గాని ఏం మాత్రం భయపడలేదు. ఎవరు? దానియేలు. అక్కడ చూసాం మనము. అక్కడ కూడా మరి దానియేలు యొక్క స్నేహితులు షడ్రకు మేషకు అబేద్నెగో అను వారు కూడా దేవునికి ఆ రాజుకు భయపడలేదు, దేవునికి మాత్రమే భయపడ్డారు. మరి దేవుడు అంటే ఏంటో కూడా వాళ్ళు నిరూపించారు అనమాట ఈ దానియేలు స్నేహితులు. అయితే దీని ఆధారం చేసుకొని మనం ఏం చేయాలి? దానియేలు వలె మనం దేవునికి భయపడుచున్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. మనం మనల్ని క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది మనకు చర్చెస్ లో పెద్దలు ఉంటారు, పెద్దలు చెప్తుంటారు. పెద్దలు ఏంటంటే ఈ భయంకరమైన పరిస్థితులలో మరి మీ సంఘాలలో ఎలా ఉన్నాయో ఏమో తెలియదు, కానీ నేను వెళ్తున్న సంఘంలో కూడా పెద్ద మనుషులు ఎలా ఉన్నారంటే, అంటే వారిని తప్పు పట్టడం కాదు కానీ, ఎందుకంటే మనం ఇతరులకు మంచి నేర్పించాలి కానీ చెడు అనేది అసలు నేర్పించకూడదు. అది బైబిల్ కూడా యాక్సెప్ట్ చేయదు. కొందరు ఎలా ఉంటారంటే అది
చెడు చేసే విధంగా ప్రోత్సహిస్తుంటారు. కానీ అటువంటియన్నీ మనం త్రోసివేయాలి. ఎలా అయితే వీళ్ళు త్రోసివేశారో, ఎలా అయితే మనుషులు చెప్పినట్టు గాకుండా, రాజులు చెప్పినట్టు గాకుండా, దేవునికి విధేయత చూపించి దేవునికి భయపడుతూ వచ్చారో, ఆ రీతిగానే మనం కూడా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం అన్నమాట. సో, ఇంకా మనం చూస్తాము దేవునికి ఎవరెవరు భయపడుతూ వచ్చారో. మరి యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇక్కడ మనకు యోబు కనిపిస్తాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 22వ వచనం లాస్ట్ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనకు తెలుస్తుంది యోబు ఏమంటున్నాడు అనేది. 22వ అధ్యాయము మొదటి అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 22వ వచనం. ఈ సంగతులలో ఏ ఈ విషయమందును సంగతులలో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. కరెక్ట్. అయితే ఇక్కడ చూడండి, యోబుకు కలిగిన శ్రమలు అన్ని ఇన్ని కాదు. మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే మనం చూస్తాము దావీదుకు కలిగిన శ్రమలు చాలా ఉన్నాయి. ఎందుకంటే తను కూడా సమస్తం కోల్పోయాడు. మరి సమస్తం తిరిగి సంపాదించుకున్నాడు దావీదు మహారాజు. అయితే ఇక్కడ కూడా మరి యోబును మనం గమనించినట్లయితే యోబు చరిత్ర మనకు బాగా తెలుసు. యోబు ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. దేవునికి భయపడుతూ వచ్చాడు. సాతానుడు ఎంతగా ఆటంకపరిచినను మరి తను ఏం చేశాడు? మరి ఆటంకాలకు లొంగిపోయాడా? తన భార్య ద్వేషించింది. తన స్నేహితులు ద్వేషించారు. ఆయన యోబు ఏమైనా లొంగిపోయాడా? వారి మాటలకు విధేయత చూపించాడా? మనుషుల్ని లక్ష్య పెట్టాడా యోబు? అస్సలకు లేదు. తనకు ఇచ్చిన కుమార్తెలందరూ చనిపోయినప్పటికీ దేవుని ఏమన్నా దూషించాడా? అంటే అస్సలకు చేయలేదు. ఈ స్టోరీ అల్లా చెప్పకుండా నేను ఈ లాస్ట్ రెఫరెన్సెస్ ఎందుకు చదివించానంటే, మరి యోబు ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదన్నమాట. ఒక విధంగా ఈ ప్లేస్ లో నేనుంటే గిన దేవుని దూషించటోని కంపల్సరీ 100%. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటది. ఒక్కొక్కసారి నాకు కలిగిన శ్రమలను బట్టి, లేకుంటే నాకు వచ్చిన ఆపదలు బట్టి, ఇరుకులు ఇబ్బందులను బట్టి ఒక్కొక్కసారి దేవుని ఏంటి ఇలా అవుతుంది? ఎందుకు మరి దేవుడు ఇలా చేస్తున్నాడని గొణుగుతుంటాను, సణుగుతుంటాను. ఎందుకంటే అలనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా అయితే మోషే నాయకత్వంలో మరి గొణుగుతూ సణుగుతూ వచ్చారో, ఆ రీతిగా ఒక్కొక్కసారి నా పరిస్థితి కూడా అలానే ఉంటది. ఎందుకంటే అలా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే యోబు ఏ విధం చేతనైనా పాపం చేయలేదు. కనీసం మరి తన నోటి ద్వారా గాని, లేకుంటే తన క్రియల ద్వారా గాని ఏ విధం చేతనను పాపం చేయలేదన్నమాట. అంటే కేవలం దేవునికి భయపడుతూ వచ్చాడు. వారి స్నేహితులు కూడా యోబుకు చెప్పారు. మరి ఏమన్నా స్నేహితుల మాట విన్నాడంటే వినలేదు. సొంత భార్య ద్వేషించింది అనమాట యోబును. మనం ఇక్కడ చూస్తాము ఏంటంటే 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది ఏమని రాయబడిందంటే, అతని భార్య వచ్చి, ఎవరి భార్య? యోబు భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఇందువా, దేవుని దూషించి మరణం కమ్మనెను అంటున్నాడు. సో మరణం కమ్మనెను అన్నది ఎవరు? స్వయాన తన సొంత భార్య. అయితే యోబు ఏమన్నాడు? వెంటనే దూషించాడా దేవుని? అంటే దూషించలేదు. ఏమన్నాడు వెంటనే? తను ఏమన్నాడు? ఒక మాట చాలా చక్కగా ఉంది. ఎందుకంటే తను చాలా చక్కగా మాట్లాడాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు అన్నాడు. అక్కడ మాట్లాడే విధానంలో కూడా తను పాపం చేయలేదు. ఎందుకంటే భార్య మరి ఆ విధంగా చెప్పినప్పుడు మనమైతే ఏం చేస్తాము? నేనైతే బాగా కోపడతాను మా మిసెస్‌ని అయితే. మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ, అయితే ఇక్కడ యోబు మాట ద్వారా కూడా పాపం చేయలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవద్దు అంటున్నాడు. అదే అతని ప్లేస్ లో మనం ఉంటే, మీరేమో నాకు తెలియదు, నేనుంటే నేను ఏదో ఒకటి అనేస్తాను మా ఆవిడని. సో అలా అన్నమాట. సో అలా అనకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశము. అంటే వీరి అందరి జీవిత చరిత్రలు, వీరందరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాపించాడంటే మనకు దృష్టాంతములుగా ఉండడానికే. ఆ వాక్యం కూడా బైబిల్ గ్రంథంలోనే ఉంది. నా సొంత మాటలతో నేను చెప్పేది. అయితే యోబు వలె మనం కూడా దేవునికి విధేయత చూపించాలి. దేవునికి భయపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనం చూసాము ఇక్కడ అబ్రహాము దేవునికి భయపడ్డాడు. ఇంకా యోషోపు దేవునికి భయపడ్డాడు. మంత్రసానులు దేవునికి భయపడ్డారు. మరి షడ్రకు మేషకు అబేద్నెగోయను ముగ్గురు స్నేహితులు దేవునికి భయపడ్డారు. దానియేలు దేవునికి భయపడ్డారు. ఇంకా యోబు కూడా దేవునికి భయపడ్డారు. ఇంకా కొంతమంది ప్రజలు మనం చూసినట్లయితే యోనా గ్రంథంలో వారు కూడా దేవునికి భయపడుతూ వచ్చారు. అందుకే దేవుని కోపం వారిని నాశనం చేయాలని తలంపు కలిగిన దేవుని ఉద్దేశం అనేది
తప్పింపబడింది అనమాట. చూద్దాం బైబిల్ గ్రంథంలో, నేను చెప్పే మాట కాదు. యోనా గ్రంథము 2వ అధ్యాయం అనుకుంటాను. యోనా గ్రంథము 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అక్కడ. అక్కడ ఏంటంటే నినేవే పట్టణ ప్రజలు అనమాట. నినేవే పట్టణ ప్రజలు. యోనా గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ ఏంటంటే మరి దేవుడు వారి మీదకి మరి ఏంటంటే తన తన వారిని నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఆ సంగతిని తెలియపరిచాడు. అయినప్పటికీ ఇక్కడ ఏమైందంటే ఆ ప్రజలు మరి వారి మనసు మార్చుకొని అక్కడ ఉన్న జంతువులకి, వారి దగ్గర ఉన్న జంతువులకైతేనేమి, పశువులకైతేనేమి అన్నిటిని ఫాస్టింగ్ ఉండేటట్టు చేశారు, ఉపవాసం ఉండేటట్టు చేశారనమాట. వారు ఆ సంగతి మరి దేవుడు విని మరి ఏమైందంటే దేవుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుడే పశ్చాత్తాపడ్డాడు. చూడండి, అంటే నినేవే పట్టణ ప్రజలు దేవునికి భయపడుతూ వచ్చారు. అంటే వారి యొక్క పరిస్థితుల నుండి వారు తొలగిపోతూ వచ్చారు. అంటే ఆ పరిస్థితుల్ని పక్కన పెట్టి దేవునికి భయపడి మరి మంచి మార్గంలోనికి వచ్చారు. ఇక్కడ మనం మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మనం గమనించినట్లయితే మరి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నీనేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయమన్నాడు. ఎందుకంటే నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిణామం గల పట్టణం అన్నమాట అది. యోనా ఆ పట్టణంలో ఒక దినం ప్రయాణం అంత దూరం సంచరించు ఇంకా ఇక 40 దినములకు నినేవే పట్టణం నాశనమగునని ప్రకటన చేశాడు. ఎవరు? దేవుడు చెప్పినట్లు. ఈ యోనా ఒకానొక సమయంలో దేవునికి భయపడలేదు. దేవునికి భయపడని వ్యక్తుల గురించి మనము దేవుని చిత్తం అయితే ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనకు దేవుని భయపడని వ్యక్తులు కొందరు ఉన్నారు. మనకు మొట్టమొదటిగానే ఆదామవ్వలు వస్తారు, యోనా వస్తారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. సొలొమోన్ మహారాజు వస్తారు, చాలా మంది ఉన్నారు. అవి దేవుని చిత్తం అయితే మరలా చూస్తాం. ఇప్పుడు దేవునికి భయపడే వ్యక్తుల గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఇక్కడ నినేవే పట్టణ ప్రజలు మరి ఏం చేశారంటే దేవునికి భయపడుతూ వచ్చారనమాట. ఇక్కడ ఏముంది? ఆ ఇరు ఆ సంగతి నినేవే రాజునకు వినపడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇక్కడ గోనెపట్ట అనేది ఉపవాసానికి సాదృశ్యము, పశ్చాత్తాపానికి సాదృశ్యం అని మనం గ్రహించాలి. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుషులందరూ తమ దుర్మార్గంలో విడిచి తాము చేయి బలాత్కార్యమును మానివేయవలని అంటున్నాడు. చూడండి, వాళ్ళ యొక్క బలాత్కారం నుండి, వారి యొక్క చెడు పనుల నుండి వారు అవన్నీ మానుకొని అందరూ ఏం చేశారంటే మరి రాజు చెప్పినట్టు విని ఉపవాసం అనేది చేశారు. తర్వాత దేవుడే ఇక్కడ లాస్ట్ వచనం మనం చదివినట్లయితే దేవుడే చెప్తున్నాడు ఏంటి? ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నినేవే పట్టణ ప్రజలు దేవునికి భయపడ్డారు, దేవుని మార్గంలోనికి వచ్చారనేది మనం గ్రహించాలి. సో మనము అబ్రాహం వల్లే దేవునికి భయపడాలి, ఇంకా నినేవే పట్టణ ప్రజల వల్లే దేవునికి భయపడాలి, ఇంకా విధేయత చూపించాలి, ఆయన న్యాయ విధులు కట్టాలనేది మనం నేర్చుకోవాలి, వాటి ప్రకారం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అనమాట. సో ఇక్కడ ఏంటంటే దావీదు వలె, ఇంకా నినేవే పట్టణ ప్రజలు దానియేలు వలె, యోబు వలె, ఇంకా షద్రకు మేషకు అబేద్నెగో అను వారి వలె మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అనమాట. అయితే మనం చదువుకున్నాము ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 4వ వచనం. అక్కడ మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి అని రాయబడింది కదా. సో ఆ విధంగా దేవునికి మనం భయపడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అంటే భయపడాలని అని కాదు, దేవుని యొక్క ఉద్దేశము ఆయన విధేయత, ఆయన ఆజ్ఞలకు, కట్టడలకు, న్యాయ విధులకు మనం భయపడి మరి తప్పులు చేయకుండా జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనం మనుషులకు కాదు భయపడాల్సింది, దేవునికి మాత్రమే భయపడాలని కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. చూద్దాం మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మనకు రాయబడింది ఏంటంటే మరియు
ఆత్మను చంపనేరక దేహమును దేహమునే చంపువారికి భయపడకుడి అంటున్నాడు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని రాయబడింది. అంటే చాలా మంది మనం సేవకులను చూస్తాము, చాలా మంది గాడ్ సర్వెంట్స్ ని, సువాతికులు మనం చూస్తూ ఉంటాము. వారు ఏంటంటే అస్సలకు భయపడరు. మనుషులు ఆ దుష్టులైన వారు వారి మీద వారిని గాయపరుస్తూ, వారిని దూషిస్తూ మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో చాలా మందిని. వారిని కొడతారు, వారిని చంపేస్తుంటారు, వారి మందిరాలను కూలద్రోస్తుంటారు. అయినా వారందరికి భయపడతారా? అస్సలకు భయపడరు. ఎవరికి భయపడాలి మనం అంటే, మరి ఇక్కడ రాయబడింది కదా, ఏమని రాయబడింది? ఆ ఆత్మను దేహమును కూడా ఆత్మను చంపనేరక ఆత్మను దేహమును నరకంలో కూడా నశింపజేయు. నరకంలో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడు, అంటే దేవునికి భయపడాలనేది మనకు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అనమాట. సో ఏంటంటే మనం ఏం చేయాలి, మరి దేవునికి భయపడాలి, మనుషులకు కాదనమాట. దేవునికి విధేయత చూపించాలి. మనుషులకి విధేయత చూపించదని కాదు, మనుషులకు కూడా విధేయత చూపించాలి. ఒకవేళ విధేయత చూపించలేదనుకోండి, మనము హ్యాపీగా ఉండలేము, మనం సంతోషంగా జీవించలేము. ఆ విషయాలు మనకు బాగా తెలుసు. కానీ ఇదేంటంటే దేవునికి విధేయత చూపించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం అనమాట. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం మనం. కీర్తనల గ్రంథము 85:9. కీర్తనల గ్రంథము 85:9 రాయబడింది. ఈ విధంగా రాయబడింది ఏంటంటే, సెకండ్ లైన్ నేను చదువుతున్నాను, వినండి. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా నున్నది అంటున్నాడు. సో ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగితే జీవిస్తే ఏమవుతుంది? కంపల్సరీ రక్షింపబడతారు, ఆయన రక్షణ అనేది పొందుకుంటారు. ఇంకా మనుషులకు కాకుండా మనం ఎవరికి భయపడాలి? మరి శరీరంను ఆత్మ నశింపచే దేవునికి మాత్రమే మనం భయపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. సో మనము చూసినట్లుగా మన పూర్వీకులైన వారు అంటే అబ్రహాము, దావీదు, దానియేలు, యేషోపు, షడ్రకు, మేషకు, అబేద్నెగోయు, ఇంకా యోబు, వీరి వలె మనం కూడా ఏం చేయాలంటే దేవునికి విధేయత చూపించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అనమాట. మళ్ళా మనము చదువుకున్న రెఫరెన్స్ ఒకసారి చదువుకొని మనం ముగించుకుందామని. ద్వితీయోపదేశ కాండము 13:4. ద్వితీయోపదేశ కాండము 13:4. అందరం కలిసి చదువుకున్నాము. నీవు మీరు మీ దేవుడైన యెహోవాకు మీ దేవుని లోబడి యెహోవాకు లోబడి ఆయనకే ఆయనకే భయపడి భయపడి ఆయన ఆయన ఆజ్ఞలను ఆజ్ఞలను అనుసరించి అనుసరించి ఆయన ఆయన మాట మాట విని విని ఆయనను ఆయనను సేవించి సేవించి ఆయనను ఆయనను హత్తుకుని హత్తుకొని ఉండవలెను. ఉండవలెను. దేవుడి కొద్ది మాటలు మన నిత్యం ఆశ్రమించి దీవించు. థ్యాంక్ యూ బ్రదర్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో చాలా చక్కగా దేవునికి ఎందుకు భయపడాలి, తర్వాత అసలు ఎవరెవరు భయపడ్డారు అని చాలా ఎగ్జాంపుల్స్ చెప్పావు. చాలా 8-9 ఎగ్జాంపుల్స్ చెప్పావు. సో రెఫరెన్సెస్ చెప్పావు. సో ఆది కాండం నుంచి అబ్రహాము ఏ విధంగా తనకు లోబడి, తను చెప్పిన మాటకు లోబడి ఇసాకుని తీసుకెళ్ళి తర్వాత బలిని అర్పించడానికి వెళ్ళి అదొక లోబడము, తర్వాత భయపడము, అవన్నీ చూసి దేవుడు ఇంత పని తన కుమారుని చంపబోయినప్పుడు ఆగు అన్నప్పుడు తర్వాత ఈ మాట చెప్తాడనమాట. నువ్వు నాకు భయపడ్డావు అని నేను గుర్తిస్తున్నాను, జరిగిన సంఘటన అన్ని సారాంశంగా ఆ మాట. సో చాలా చక్కగా చెప్పారు. సారాంశం తీసుకోకుండా లాస్ట్ చివరకు తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ చెప్పడం అనేది వెరీ గుడ్. సో అంటే తర్వాత ఇప్పుడు మనం అన్ని చెప్తే సమయము అవును. చాలా ఇంపార్టెంట్ కదా, సమయాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాలి. సో ఇక్కడ టైం సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో టైం వచ్చింది కదా అని అన్ని చెప్తుంటే, అయినా అందరు పెద్దవాళ్ళే, నాకంటే బైబిల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళే కాబట్టి నేను సింపుల్ గా అలా చెప్పేశాను. చాలా అట్లా. మంచిది, మంచిగా అట్లనే చెప్పాలి. ఎందుకంటే అందరికీ తెలిసినప్పుడు ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ ఇన్పుట్ లాగా మనం ఎక్కువ చాలా, ఎందుకంటే ఇన్ని రెఫరెన్స్లు కవర్ చేయాలంటే ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్ బిహైండ్ స్టోరీకి వెళ్ళిపోతే చాలా టైం తీసుకుంటుంది. కరెక్ట్ ఉమ్. మీరు చెప్పినట్టుగా. తర్వాత ఏసేపు విషయంలో తను భయపడినందుకే ఆ తప్పు చేయలేదు. సింపుల్గా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే భయం ఉన్నందుకనే ఆ తప్పు చేయలేదు. దేవుడి భయం, ఎవరి భయం అంటే దేవుడి భయం ఉన్నందుకనే తప్పు చేయలేదు. తర్వాత మూడోసారి మంత్రసానుల విషయం నిర్గమకాండంలో రాజు ఆజ్ఞాపించిన రాజుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడి దేవునికి భయపడుతూ వచ్చాడు. మంత్రసానులు ఆ విధంగా వాళ్ళని చేశారు. తర్వాత సమూయేలు, దావీదు ఫిలిస్తీన్లో యుద్ధానికి వచ్చినప్పుడు
వాళ్ళకి భయపడలేదు. దేవునికి భయపడినందుకనే ఆయన దావీదు యుద్ధంలో జయించినాడు. సో, ఈ విధంగా తనకు సహాయపడ్డాడు దావీదు దేవుని నమ్ముకున్నందుకనే. ఆయన మీద విశ్వాసం ఉంచినందుకనే ప్రతి సమస్యకు మనం దగ్గరికెళ్ళాలి, దేవుని దగ్గరికెళ్ళాలి. దానియేలు విషయంలో, షడ్రకు, మీషకు విషయంలోను, తర్వాత రాజు ఆజ్ఞలిచ్చినా వాళ్ళు అవి మొక్కలేదు, భయపడలేదు రాజు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం జాబ్ అంటేనే భయపడతాం. కానీ ఇటు రాజు ప్రాణాలైనా పోతాయి. కానీ వాళ్ళు రాజు కూడా భయపడకోకుండా దానియేలు, షడ్రకు, మిషక్ ఏ విధంగా దేవునికి భయపడి ఉన్నారు అని. తర్వాత యోబు విషయంలో అయితే ఇంకా అసలుకి దేవుడే సాక్ష్యం చెప్పాడు యోబు గురించి ఎంత భక్తిపడు భూలోకంలో యోబు వంటి భక్తుడు లేదన్నట్టుగా సాతాను మీద ఉంటాడు. అయినా అంత నష్టపోయినా అంత కష్టపడినా మనం అయితే చాలా మంది అనేవాళ్ళు నువ్వు చెప్పినట్టుగా ఎవరైనా దేవుడు ఏం చేశాడు నాకు దేవుడు ఇంత కష్టం చేశాడు. ఒక్కోసారి అబ్రహాం కూడా అన్నాడు ఎవరు ఏమన్నారు ఎవరు తీసుకోమన్నారు అన్నట్టుగా. ఆ, అబ్రహాం కూడా ఒక్కొక్క సందర్భంలో అంటాడు నేను అడిగానా దేవా కదా. సారీ సారీ అబ్రహాము విషయంలో కూడా మనం అనుకోవచ్చు దేవుడు ఏమని సారీ నేను తప్పు చెప్తున్నాను సారీ నేను నా క్వశ్చన్ అనమాట ఆ మెసేజ్ చెప్తేప్పుడు అట్లా చెప్పాను అనమాట ఏమనంటే అదే సిచ్యువేషన్లో నేనున్నాను అనుకో నా కొడుకుని ఎందుకు ఇచ్చావు దేవా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు దేవా అనే వాళ్ళు కూడా ఉంటారనమాట. కానీ అబ్రహాం అడగలేదు. తర్వాత ఏబు కూడా నువ్వు ఎందుకు ఇచ్చావు దేవా ఇంత సంపాదన తర్వాత ఎందుకు తీసుకున్నావు దేవా అని యోబు అనలేదు. తన కుమారులను చనిపోయారు ఆస్తి అంతా పోయింది అయినా దేవుడు తప్పే చేయలేదు అంటున్నాడు. అంత నష్టం వచ్చినా దేవుడు తప్పే చేయలేదు. ప్రవర్తించుకున్నాను. ఆ! సో, అంత దేని మీద ఆధారపడినప్పుడు దేవుడు చేసేది రైటే అనుకున్నప్పుడు ఎంత నష్టమొచ్చినా కుమారులు చనిపోయినా, ఆస్తి అంతా పోయినా దేవుడు తప్పు చేయలే అంటున్నాడు. అది ఎంత గొప్ప మాట అంటే యోబు విషయంలో లాస్ట్‌కు సొంత వాళ్ళే ఎరుగుతున్నారు. నువ్వు తిట్టొచ్చు కదా దేవుని అంటాడు. మూర్ఖురాలు లాగా అన్నాడు గానీ మూర్ఖురాలివే అనలేదు. అది గూడా తనని భార్యను తన రెస్పెక్ట్ చేస్తున్న మాటలే అది. డైరెక్ట్‌గా అవును. నువ్వు ఉమ్. నువ్వు మూర్ఖురాలివి అంటే బాధొస్తది. మూర్ఖురాలిలాగా అంటే కంప్లీట్ కాదు ఆమె. ఇంకా మూర్ఖురాలు కాదు. లాగా అంటున్నారంతే. పోలిక అంతే. సో, ఆడ కూడా చాలా జాగ్రత్త పడ్డాడు యోబు తన భార్యను తిట్టేటప్పుడు గూడా. సో, యోనా నినెవె పట్టణస్థులను ఏ విధంగా వాళ్ళు ప్రార్థించినప్పుడు ఎంత పెద్ద ఎంత పెద్ద సమస్య రావాలనుకున్నా కానీ రాలేక దేవుడు వాళ్ళని క్షమించాడు. మత్తయి సువార్తలో తర్వాత ఆత్మను వీళ్ళ చివరికి మంచిగా ఎండ్ చేశారు. ఆత్మను దేహమును నరకములో నశింపచేవాడికి ఖచ్చితంగా భయపడలేదు. అందరికి భయపడిన తర్వాత విషయం గానీ, దేవుని ఆత్మ దేవునికి మాత్రం భయపడాలని చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ సో మచ్ బ్రదర్. ఖచ్చితంగా మీకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇవ్వాల్సిందే. మంచిగా చెప్తున్నారు మీరు. సో, వి ఆల్ వెల్కమ్ యూ. మంచి రిఫరెన్స్‌లు చెప్పారు. థాంక్ యూ సో మచ్. ఆ ఫెలోషిప్ లో బలం ఉంటుంది, క్రమశిక్షణ బలం ఉంటుంది అది హెబ్రోన్ అవును. ఫెలోషిప్ లో. హెబ్రోన్‌లో Yes. ఉంటుంది. భక్తి గారి సహవాసంలో అది అన్న అలా అలా అనకూడదు మనం, ఎందుకంటే ఫెలోషిప్ నాట్ ఇంపార్టెంట్, వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో మనం ఎందుకంటే ఎస్ఐ క్రింద 34:16 రాయబడింది మనకు. నేను సో ఒక ఇంతకుముందు మీటింగ్ మెసేజ్ ఉంది. చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను మీకు. ఓకే సరే నేను ఒక మీటింగ్ ఉంది. మీరు కంటిన్యూ అవ్వండి. నేను మ్యూట్‌లో ఉంటాను. ఓకే. ఓకే ఓకే జాన్ సుజ్ఞాన్ బ్రదర్ మీరు లాస్ట్‌లో ప్రేయర్ చేసేసి రాజశేఖర్ నువ్వు ప్రేయర్ చేసి లాస్ట్‌లో సుజ్ఞాన్ బ్రదర్ కూడా ప్రేయర్ చేసేసి ఇంకా బెనడిక్షన్ ఇచ్చేస్తారా సుజ్ఞానం బ్రదర్. ఉంటాను బ్రదర్. థాంక్ యూ ఓకే. సో మచ్ ఫర్ ఎవరీవన్. ఆ, అన్న అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పేటప్పుడు కూడా చెప్పాను, అంటే నేను చెప్పడం కాదు, బైబిల్ గ్రంథమే చెప్పింది ఏంటంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి అనమాట. ఎందుకంటే దేవుని వాక్యం గ్రహింపు అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఎందుకంటే విని వదిలేస్తే యాకోబు పత్రికలో కూడా రాయబడింది కదా, మనం విన్నట్లు నటిస్తామంట కానీ అది వినకుండా వదిలేస్తామంట. విన్నట్లు ఆ! అలా కాకుండా దేవుని వాక్యాన్ని గ్రహిస్తే ఏమవుతుందంటే, మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది గదా అన్న. సో, అలా అన్నమాట. ఆ ఫెలోషిప్ అనేది నాట్ ఇంపార్టెంట్. దేవుని వాక్యం గ్రహింపు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అది. ఓకే అట్లా. అంతే అన్న ఇంకా. బ్రదర్ మంచిగా చెప్పారు, బాగా మెసేజ్ బాగా థ్యాంక్ యూ అన్న. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఏం ఆహ్, పర్లేదు. అంటే నాకు పెద్దగా అంటే మీరంతా సేవకులు గదా! మీకు అంత ఒక స్టెప్ బై స్టెప్ అనేది నీట్‌గా చెప్తారు గానీ, మాకలా ఉండదు గదా! ఆహ్, 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 అలా అన్నమాట. అందరూ అలాగే చెప్తే అలాగే మొదలయ్యే తర్వాత Yes. తర్వాత ఆయన వాడుకునే పనులు మనం అభివృద్ధి చెందాం అంతే. ప్రతి ఒక్కరు అలాగే స్టార్ట్ అవుతుంది. దానికి ఇబ్బంది ఏం లేదు. మంచిది, చాలా చక్కగా చెప్పారు మీరు. చాలా థాంక్స్ మంచిది. అన్న.
రాజశేఖర్ బ్రదర్ ప్రార్థన చేయండి, తర్వాత చివరి ప్రార్థన నేను చేసి నేను ముగిస్తాను. ఓకే. రవి నువ్వు చేయలే మళ్ళీ తర్వాత నేను చెయ్యి రాజశేఖర్, పర్లేదు చేయండి. చేయలే. సరే సరే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కనికరం కలిగిన దేవా, సర్వాధికారి అయిన దేవా, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ దినము తమ్ముడు, సహోదరుడు, మా మిత్రుడు జయచంద్ర నైనా ఇదిగో తండ్రి చక్కగా నైనా వాక్యాన్ని వివరిస్తూ వచ్చాడు. దేవునికి భయపడేవారు ఏ విధంగా ఆశ్రయించబడుతూ వచ్చారు, వర్ధిల్లుతూ వచ్చారు అని నైనా ఇదిగో తన వర్తమానాన్ని మా మధ్యకు తీసుకుని వచ్చి ఇదిగో తను ఎంతో శ్రేష్టమైన సంగతులను, మరుగైన సంగతులను నైనా ఇదిగో తన్ని మాకు బయలుపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం తండ్రి. అవును ప్రభా, గొప్ప దేవుడవు తండ్రి, ఆయా వాక్యానుసారంగా మేము జీవించాలని, వాక్య ప్రకారంగా నైనా ఇదిగో తండ్రి అలాగే అబ్రహాము భయపడుతూ వచ్చాడు, నైనా నీకు విధేయత చూపుతూ వచ్చాడు. దావీదును గురించి, అలాగే యేషూపును గురించి, అలాగే మంత్రసానుల గురించి కూడా నైనా ఇదిగో తండ్రి రాజు ఆజ్ఞకు భయపడక ఇదిగో ప్రభా నీ మాటలు వింటూ వచ్చారు. నాయన నీ పిల్లలైనటువంటి వారి నీ స్వాస్థ్యమైన బిడ్డలను వదిలిపెడుతూ వచ్చారు. ఆయా గొప్ప దేవుడు తండ్రి నీకు స్తోత్రం. అలాగే దానియేలు గ్రంథంలో కూడా నైనా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజాజ్ఞను ధిక్కరిస్తూ వచ్చారు. అయితే మా దేవుడు రక్షించుటకు సమర్థవంతుడు, ఆయనను రక్షించకపోయినను మేము ఆ విగ్రహానికి సాగిలపడమని వారు రాజాజ్ఞ ధిక్కరిస్తూ వచ్చారు. అయా నీ మాటకు మొదటిగా నీకు మాత్రమే భయపడుతూ వచ్చారు. అలాగే యేషూపు కూడా పాపాన్ని చూస్తూ ఆ పాపాన్ని దూరంగా పారిపోతూ వచ్చాడు. అయితే ఆమెకు మాత్రం ఎంత మాత్రం లొంగిపోయిన వాడుగా మేము నాయన ఇదిగో తండ్రి ఎంతో నీ యందు నువ్వు చూస్తున్నావని ఆయన నీ యందు విధేయత చూపుతూ నీ యందు భయభక్తులు కలిగిన వాడుగా నాయన వివరిస్తూ వచ్చారు. నేను ఎంతో ఇలాగే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఇదిగో తండ్రి నైనా నీకు భయపడుతూ వచ్చారు, వర్ధిల్లుతూ వచ్చారు. నైనా ఈ మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇలా జూమ్ యాప్ లైవ్ లో చిన్న మందగా కొట్టుకొని అనేక సంగతులను నైనా ఎదుగుతాన్ని మేము నేర్చుకుంటూ రోజు రోజుకు దినదినము నైనా నీ ప్రేమలో వర్ధిల్లుతూ అనేకులకు నైనా రాజస్వార్థను చేరివేలాగును ఇలాగ చిన్న నైనా ప్రయత్నాన్ని మీరు విజయవంతంగా పూర్తి చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మా దీన ప్రార్థన ఆలకించి మా ప్రార్థనలకు జవాబుల దేవుడిని నమ్ముతూ నైనా మరొకసారి జయచంద్రను ఆయన కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే యాన సుగ్నం బ్రదర్ను, అలాగే రాజశేఖర్ కుటుంబాన్ని, అలాగే నైనా ఇంకా పాల్గొనలేక ఎందరైతే ఉన్నారో వారు కూడా మరొక తరుణంలో పాల్గొని నైనా ఎదుగుతాని రాజస్వార్థ వ్యాపకంలో ముందుకు సాగులాగా సాయం చేస్తున్నామని మా దీన ప్రార్థన ఆలకించి ఇదిగుతాని రాజు బ్రదర్ను కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ ఆయన కుటుంబాన్ని సంఘములో ఎదుగుతండి ఇంకా వాక్య పరిచయం చేస్తూ ఇంకా ఎదుగుదల నైనా ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని నైనా మేము ప్రార్థిస్తా ఉన్నాం. మా ప్రార్థనకు జవాబులను దేవుడు నమ్ముతూ మా ప్రభును త్వరగా రానైనా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామను మరొకసారి జయచంద్రుని చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామను ప్రార్థించి అడిగి పొందినాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల మా ప్రభువ, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన పరలోకపు రాజా, నైనా గడిచినటువంటి వారమంతయు మా ప్రభువ నీ యొక్క రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు, స్తోత్రములయ్యా. మరి తండ్రి మరొక దినాన మా ప్రభువ నైనా మా మిత్రులు అందరం కలుసుకునేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీ పాదాలకు వందనాలయ్యా. మరి తండ్రి చంద్ర భద్ర గారు మా ప్రభా నీ యొక్క వాక్యాన్ని నైనా మా ప్రభా మేము ఆ రీతిగానైనా లోకంలో జీవించేటువంటి కృపను భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మరి మా ప్రభా ఇంకా మా ప్రభా నీ యొక్క దావిషేకులు మరి మా ప్రభా సుజ్ఞానం బ్రదర్ గారు, మల్లేష్ బ్రదర్ గారు, రవి బ్రదర్ గారు నీ సేవలో కొనసాగుతున్నారు తండ్రి. నైనా వారి సంఘాలను అభివృద్ధి పరచండి. ఆ సంఘంలో ఏ కొరత ఏ ఇబ్బందులు ఉన్నావో తండ్రి అయినా సమస్తాన్ని ఎరిగిన వారు మీరే తండ్రి. వారి సంఘాల్లో ఉన్నటువంటి నైనా ఇబ్బందులన్నింటినీ తొలగించండి తండ్రి. నైనా నీ మహిమార్థమే జీవించేటువంటి కృపను దయచేయండి తండ్రి. నైనా సంఘాన్ని అభివృద్ధి పరచండి, సంఘాన్ని బలపరచండి తండ్రి. మరి మా ప్రభువా అదే రీతిగా తండ్రి మరి యుఎస్ఏలో ఉన్న మా మిత్రులను బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారు మా ప్రభువా తల్లిదండ్రులకు, రక్త సంబంధులకు, బంధుమిత్రులకు దూరంగా ఉంటున్నారు మా ప్రభువా. వారికి మీరే తోడు నీడై ఉండండి తండ్రి. వారికి అవసరతలన్నింటినీ తీర్చమని అడుగుతున్నాం తండ్రి.
అదే రీతిగా తండ్రి మేము చేస్తున్నటువంటి ఉద్యోగ విషయంలో ఎందును, పని పాటల ఎందును, ప్రయాణ మార్గం ఎందును నీ యొక్క కృప కాపుదల నిండుగా దయచేయండి తండ్రి. మరి మా ప్రభా నీ యొక్క చిత్తమైతే మరొక వారము కలుసుకున్న పర్యంతము నీ యొక్క పరిశుద్ధ దేవదూతలతో నైనా కాపాడి మమ్మల్ని మా కుటుంబాలను నైనా నీరే తోడుండమని అడుగుతున్నాను తండ్రి. మరి మే నెలలో తండ్రి అత్యధిక ఎండలు ఉంటున్నాయి అని అనుకున్నాం తండ్రి, కానీ సకాలం మంచి వర్షాలు దయచేశారు మా ప్రభా. అందుని బట్టి నీకే స్తోత్రములయ్యా. మరి మా ప్రభా ఎవరికి ఏ ఇబ్బందులు ఉండకుండా తండ్రి నైనా మేము జీవించు పర్యంతము నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. మరి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మంచి నిద్రను దయచేసి వేకుజామున లేచి తండ్రి నేను ఆరాధించే కృపను భాగ్యాన్ని నైనా మాకు అనుగ్రహించమని, మరి మా ప్రభా మరొక వారం కలుసుకునే పర్యంతము నీ కాపుదలలోనైనా మమ్మల్ని మా కుటుంబాలను రక్షించమని మహాప్రభును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమె చివరి ప్రార్థన చేస్తాను, ముగించుకుందాం. ఓకే. నా ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళలో జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి ఈ విధంగా చేరుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా. మీరు ఎంతైనా మంచి దేవుడు గనక మమ్మల్ని మర్చిపోక జ్ఞాపకం ఉంచుకొని సజీవులుగా ఉంచుతండి. మీ సన్నిధానాన్ని మాకు అనుగ్రహించి మీకు వాక్యం వినటానికి కొరకే మీరు చూపినటువంటి ప్రేమను బట్టి కృపను బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన ప్రేమ గల మా దేవ, పోయిన వారం నుండి మరలా ఈ యొక్క మంగళవారం దినాల వరకు మమ్మల్ని కాపాడు రక్షించిన విధానం బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ గొప్ప స్నేహాన్ని బట్టి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. ఈ విధమైన స్నేహం సహవాసం తండ్రి దినదినం వృద్ధి పొంది ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఒకరిలో ఒకరు ప్రభు ఐక్యత కలిగిన అయినా మీకు వాక్యములు నేర్చుకుని మీకు వాక్యంలో బలపడుతూ స్థిరపడుతూ ఇంకా అనేక మంది చేర్చబడి ఒకరినొకరుగా తండ్రి మేమందరం కలిసిన మీకు రాజ్యాన్ని కట్టే బిడ్డలుగా మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు వాక్యాలు అందించండి. మీ దాస్తుని బట్టి ప్రార్థిస్తున్నాము నాయనా. దయగల తండ్రి చంద్ర గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన చేస్తున్న పనిని మీరు దీవించండి, ఆయన చేస్తున్న పరిచర్యను కూడా దీవించండి, ఆశ్రయించి మరింత బహుగా మీ యొక్క పరిచర్యలు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే పాలరాజు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే రవి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు, వారి కుటుంబాన్ని కూడా దీవించము, ఆశీర్వదించండి. నేను రాజశేఖర్ కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మలేష్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ విధంగా మేము అనేక మంది మీరు చేయడానికి మీకు వచ్చి నడిపించి సహాయం చేయండి. మీ సిద్ధమైతే మరొక వారం ఈ విధంగా కలుసుకొని మీకు వాక్యాన్ని ధ్యానించి మరింతగా మేము లోతుగా ధ్యానించి మీ మహిమార్థం ఇచ్చి సహాయం చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రతిలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమను ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడైను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రాజశేఖర్ బాగా ఉంటాడు అప్పుడే. అన్నా నేను లీవ్ అవుతున్నాను. ప్రైజ్ లార్డ్. ఓకే ఓకే సరే, అందరికి వందనాలు మరి. ఉంటా మరి, బాయ్. సరే.